జిల్లా ఎగువ కమ్మకండ్రుగ గ్రామంలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి గందరగోళం చేశాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తనని టీడీపీ నేతలు వేధిస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ బ్యానర్లో తన భార్య ఫోటో వేయడంతో టీడీపీ నేతలు ఆయన ఉద్యోగాన్ని సైతం తీసేశారని ఆరోపించాడు. తన చావుకు ఎంపీడీఓ కారణమంటూ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బలిజ సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ ఉద్యోగ భద్రత కోసం టీడీపీ నేతలను అడ్డంగా కులం పేరుతో అవమానించారని సమాచారం. కమ్మ కులస్తులకే ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో వెంకటేష్ హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం వెంకటేష్ కి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ ఎంపీడీఓ వెంకటేష్ పై తప్పుడు నివేదికలు సమర్పించారట. దీంతో తనకు ఉద్యోగ భద్రత కల్పించకుంటే ఆత్మహత్య చేసుకుంటా అంటూ వెంకటేష్ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీఓ ఘటనా స్థలానికి చేరుకుని వెంకటేష్ కి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దిగొచ్చాడు.